హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి టమాటో నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా టమాటోస్ 3 కేజెస్ తీసుకున్నాను. ఇలా జ్యూసీగా ఉండే టమాటోస్ ఇవి శుభ్రంగా వాష్ చేసి తుడిచి పెట్టేశాను. అలాగే 3 కేజీల టమాటోస్కి ఇక్కడ ఆల్మోస్ట్ 750 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి. పులుపు కొంచెం తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. ఇలా పైన టమాటోస్‌కి ఉండే మొదలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రఫ్‌లీ చాప్ చేసుకోండి. కొంచెం సాఫ్ట్‌గా అవుతాయి. చిన్న చిన్న ముక్కలైతే తొందరగా మగ్గుతాదనమాట. ఇలా అన్ని టమాటోస్ కట్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఒక బౌల్‌లో వేసి 1 ½ టీ స్పూన్ ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను. దాంతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేశానండి. 3 టేబుల్ స్పూన్స్. ఇక్కడ నేను 3 కేజెస్‌కి మెజర్‌మెంట్ చెప్తున్నాను. మీరు 1 కేజీకి అయితే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ అన్నీ ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోండి. కొంచెం టమాటోస్ మగ్గేంత వరకు. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతాయి. వేరొక పాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను. మెంతులతో పాటు ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఆవాలు వచ్చేసి 4 ½ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. ఇది 3 కేజెస్‌కి. మీరైతే మాత్రం తగ్గించుకొని యాడ్ చేసుకోండి. 1 కేజీకి అయితే జస్ట్ 1 టేబుల్ స్పూన్ అవుతుంది మెంతులు అండ్ 1 ½ టేబుల్ స్పూన్ ఆవాలు సరిపోతాయి. ఆవాలు కొంచెం చిటపటలాడి మెంతులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. ఇక్కడ చూసారా, నేను అటువైపు టమాటోస్ కూడా తిప్పుతూ ఉన్నాను. ఎందుకు అంటే ఫ్లేమ్ మీడియంలో ఉంది కాబట్టి మాడిపోతూ ఉంటుంది. మెంతులు ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచేసుకొని చల్లార్చుకోవాలి. ఇక్కడ చూసారా, మూత పెట్టి ఉడికించడం వల్ల వాటర్ మొత్తం బయటకు వచ్చేసాయి. టమాటోస్ ఇలా 70% ఉడికిపోయాయి బాగా. ఇప్పుడు కూడా లో ఫ్లేమ్‌లోనే ఉంచాలండి. ఎందుకంటే టమాటోస్ హై ఫ్లేమ్‌లో పెడితే వచ్చిన జ్యూస్ మొత్తం మాడిపోతది. ఇలా మూతకుండే వాటర్ పడకుండా చూసుకోవాలి పికిల్‌లో. ఎందుకంటే నిల్వ పచ్చళ్ళు కదా, వాటర్ పెడితే పాడైపోతది. చింతపండు ఇలా వాటర్ అంతా వచ్చిన తర్వాత టమాటోస్ 75% కుక్ అయిన తర్వాత చింతపండు యాడ్ చేస్తూ ఉన్నాను. యాడ్ చేసి తిప్పనవసరం లేదు. ఓన్లీ ఆ జ్యూస్‌లో ఇది మునిగేలాగా ముంచేస్తే సరిపోతుందండి చింతపండు అనేది. తిప్పనవసరం లేదు. దాన్ని అలా కవర్ చేసి పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. కానీ ఫ్లేమ్ మాత్రం మీడియంలో ఉంచొద్దు. లో ఫ్లేమ్‌లోనే ఉంచండి. ఎందుకంటే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. ఇలా చూసారా, మూతకి చాలా ఆవిరి వాటర్ మొత్తం వస్తూ ఉంటది. అది పికిల్‌లో పడకుండా ఇలా సైడ్‌కి అనేస్తూ ఉండాలి. ఇక్కడ చింతపండు అండ్ టమాటోస్ బాగా కుక్ అయిపోయాయి చూసారా. ఆల్మోస్ట్ 85% కుక్ అయిపోయాయి. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నా అండి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ కారం యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్. ఇది రెడ్ చిల్లీని మిక్సీకేసి పౌడర్ చేశానండి. మీరైతే ప్యాకెట్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. దీంతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. ఇది 3 కేజీ క్వాంటిటీకి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి ఇలా అన్నీ మిక్స్ చేసుకొని వెల్లుల్లి అనేది ఒలిసి పెట్టేసుకోవాలి. దాన్ని క్లీన్ చేసి ఇలా ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. అది ఒక కొంచెం మిగిల్చేసి మిగతావన్నీ యాడ్ చేసేసాను. బికాజ్ ఆ కొంచెం అనేది వెల్లుల్లి తాలింపులో వేసేదానికోసం అనేసి పక్కనుంచాను. ఇలా వెల్లుల్లి, కారము, సాల్ట్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలాగే 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలండి పచ్చడి. హై ఫ్లేమ్ మాత్రం ఉంచొద్దు. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఇలా పచ్చడి మొత్తాన్ని చల్లగా అయిపోయేలాగా చూసుకోవాలండి. ఈ స్టేజ్‌లో ఒకసారి కారం, సాల్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ నేను 3 కేజెస్ పచ్చడికి 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి, వంటకు యూజ్ చేసే ఆయిల్. అది పొయ్యి మీద పెట్టి బాగా కాగనివ్వాలి. తర్వాత ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీలో కొంచెం ఉప్పు, కారం అనేది తగ్గింది నేను చెక్ చేస్తే. అందుకని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఈ స్టేజ్‌లో చల్లార్చే టైంలో చెక్ చేసుకోండి. మీరు చేసే పచ్చడి క్వాంటిటీని బట్టి మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారాలు అనేటివి సరిచూసుకోవాలి.
దాని తర్వాత యాడ్ చేస్తే మళ్ళీ చల్లగా అయిపోయిన తర్వాత కారం అనేది కొంచెం పచ్చివాసన వస్తది. ఇప్పుడే యాడ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ముందుగానే మెంతులు, ఆవాలు ఏయించి పెట్టినటివి ఇలా పౌడర్ చేశాను మిక్సీకేసి. తర్వాత వెల్లుల్లి తాలింపులోకి ఇలా మొత్తం నేను పేస్ట్‌లాగా కాకుండా ఇలా పలుకుగా ఉండేలాగా దంచుతూ ఉన్నానండి. తాలింపులోకి ఇలా అయితే బావుంటుంది. ఇలా ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. హీట్ అయిన తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు, వెల్లుల్లి అండ్ కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో మీరు ఇంగువ గూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి యాడ్ చేయట్లేదు. ఇలా లో ఫ్లేమ్‌లో ఉంచుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచేసుకోవడమే అండి. ఇది కొంచెం చల్లగా అయిపోవాలి. అందుకనే సైడ్‌లో పెట్టేశాను. ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని ఇలా మిక్సీకి నా దగ్గర రోల్ లేదు కాబట్టి రుబ్బట్లేదు. అందుకని మిక్సీకి వేస్తున్నాను. మీ దగ్గర ఇన్‌కేస్ రోల్ ఉంది అంటే మాత్రం చల్లార్చిన పచ్చడి మొత్తాన్ని రోల్లో వేసి రుబ్బేసుకోండి. లేదు అంటే ఇలా నాలాగా మిక్సీలో వేసేసి చెక్ చేసుకుంటూ మిక్సీ చేసేసుకోవడమే అండి పచ్చడి మొత్తాన్ని. ఇలా గ్రైండ్ చేసుకోవడమే అండి. కానీ చెక్ చేసుకొని వేసుకోండి. పచ్చడి మెత్తగా ఉంటేనే బావుంటది. కొంతమంది రోట్లో రుబ్బేటప్పుడు కొంచెం టైం పడతది. బట్ ఓపికగా రుబ్బుకుంటే మాత్రం టేస్ట్ బావుంటది. ఇక్కడ నేను మిక్సీకి చూసారా చెక్ చేసుకొని స్పూన్ తోటి తిప్పుతూ ఉన్నాను. వెల్లుల్లి మొత్తం క్రష్ అయ్యేలాగా చేస్తే బావుంటది టేస్ట్ అనేది. కొంతమందికి అలాగే ఉంటే కూడా ఇష్టం కాబట్టి చెక్ చేసుకొని చేసుకోండి పచ్చడి మొత్తాన్ని మిక్సీకి. ఇలా ఆల్మోస్ట్ పచ్చడంతా మిక్సీకేసేసిన తర్వాత, గ్రైండ్ చేసుకున్న తర్వాత, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు మొత్తాన్ని పచ్చడిలోకి యాడ్ చేస్తూ ఉన్నానండి. గుర్తుంచుకోవాలి చల్లగా ఉన్న తర్వాతనే యాడ్ చేయాలి ఇవన్నీ. వేడిగా వేస్తే మాత్రం చేదొచ్చేస్తది పచ్చడి మొత్తం అండ్ చెడిపోయే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, ఇంకా మెంతుల పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ చల్లార్చి పెట్టుకున్న ఆయిల్‌ని చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకు అంటే అంత ఆయిల్ ఒక్కొక్కసారి పట్టకపోవచ్చు గూడా. అంతా ఒకసారి యాడ్ చేస్తే ఆయిల్ అనేది ఎక్కువైపోతది. టేస్ట్ ఏం అంతగా బాగోదు. ఇలా చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ గూడా బాగా పచ్చడిలో మిక్స్ అయిపోవాలి. లేదంటే అక్కడక్కడ ఉండల్లాగా ఉండటం, ఆ ఉండ దగ్గర చేదనేది వస్తూ ఉంటది. మొత్తం ఇలా మిక్స్ అయిన తర్వాత చూసారా నేను కొంచెం కొంచెంగానే యాడ్ చేస్తూ ఉన్నాను ఆయిల్ అనేది. మీరు కూడా ఇలా చెక్ చేసుకుంటూనే వేసుకోవాలి ఆయిల్ అనేది. అంతే అండి. ఎంతో సింపుల్‌గా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలోకి కొంచెం చట్నీ అండ్ ఘీ యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది. ఈ పచ్చడి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటదండి. బయటున్నా సరే ఏం కాదు. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.